అంటే వేసవి రానే లేదు, అప్పుడే కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. ఫిబ్రవరిలో పవర్ కట్తో సిటీలో జనం తెగ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి. సో ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక కారణాలు బూచిగా చూపి సమర్థించుకుంటున్నారు. రేవంత్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. విద్యుత్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మహానగరంలో అప్పుడే విద్యుత్ కోతలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో కరెంటు కష్టాలు ఉండడంపై జనం భగ్గుమంటున్నారు. ఏప్రిల్, మే నెలలో ఉండే విద్యుత్ కోతలు ఫిబ్రవరి నెలలో వచ్చాయి. పవర్ కట్ కు సంబంధించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. సిటీలో విద్యుత్ కోతలకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, బంజారాహిల్స్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్, బోడుప్పల్, గచ్చిబౌలి, మణికొండలో అప్రకటిత కోతలు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ కోతలపై అధికారులు కవరింగ్ చేస్తున్నారు. భారీ కోతలు లేవని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. సమ్మర్లో విద్యుత్ డిమాండ్ తట్టుకునేందుకు ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మరమ్మతులు చేపడుతున్నామని చెబుతున్నారు. దీంతో కొన్ని గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏసీలు, కూలర్ల వాడకం ఫిబ్రవరి నుంచే పెరగడం వల్ల గ్రిడ్ పై ఒత్తిడి పడుతోందని సెలవిస్తున్నారు. సిటీలో ఉన్న పాత ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు బలహీనంగా ఉండటం వల్ల చిన్న గాలివాన వచ్చినా, లోడ్ పెరిగినా ట్రిప్పింగ్ సమస్యలు వస్తున్నాయి. ఇవి శాశ్వత కోతలు కావని, కేవలం సాంకేతిక కారణాలని, కొన్ని చోట్ల అభివృద్ధి పనులతో అంతరాయం కలుగుతుందని టీజీఎస్పీ డీసీఎల్ స్పష్టం చేసింది. పైకి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని బిల్డప్ ఇస్తోంది. టీజీఎస్పీ డీసీఎల్ తీరుపై వినియోగదారులు గుర్రుగా ఉన్నారు. దామరచర్ల మెగా క్రిటికల్ పవర్ ప్లాంట్ ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.